గోశాలకు సంబంధించిన వ్యవహారం నడుస్తోంది. గోశాలలో గోవులు చనిపోతున్నాయి. దానికి కారణం ప్రస్తుత కూటమి ప్రభుత్వమే అనేది బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన, లేదు గతంలో కూడా జగన్ హయాంలో అసలు గోశాలను పట్టించుకోలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపించిన, అది కూడా ఈవో మాట్లాడిన దాని మీద. ఈవో ఏంటి రాజకీయ నాయకుల్లో మాట్లాడాడు, రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఎలా మాట్లాడినా ఈ హడావుడంతా నడుస్తున్న నేపథ్యంలో తిరుమలలో ఒక వింత చోటు చేసుకుంది. అదేంటి అంటే తిరుమల ఈవో టీటీడీ ఈవో ఎవరైతే ఉన్నారో శ్యామలారావు, ఆయన బంగ్లాలోకి అర్ధరాత్రి ఒక నాగపాము వచ్చిందట. దాన్ని పట్టుకోవడానికి టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి ఒక అతను రవీందర్ నాయుడు అని చెప్పి అతను పిలిచారట. ఆయన ఆ పావును పట్టుకుని సంచిలో వేసే క్రమంలో ఆ పాము అతని చేతి మీద కాటేసిందట. వెంటనే ఆయన్ని సిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. మెరుగైన చికిత్స అందించడంతో ఆయన అయితే కోలుకున్నారు. అయితే దీని మీద ఇంకా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏంటి తప్పుడు మాటలు మాట్లాడారు, లేదంటే అసత్యాలు చెప్పారు, అందుకే పాము వచ్చింది, వెంకటేశ్వర స్వామి పాము రూపంలో